ఆ యొక్క కోల్ బ్లాక్ కంపెనీ నుంచి సస్పెండ్ చేసినందుకు స్టే తీసుకురావడం జరిగింది. ఇటీవల ఆ స్టే కూడా వెకెట్ అయింది. ఇప్పుడు వచ్చేటువంటి కోల్ ఆక్షన్ బ్లాక్లలో ఈ యొక్క కోయగూడ బ్లాక్ 3 కూడా జోడించి దాన్ని కూడా సింగరేణికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఈ బ్లాకు 2 సార్లు ఆక్షన్లో పెడితే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సింగరేణిని ఆక్షన్లో పాల్గొనకుండా అడ్డుకోవడంతో అది పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ప్రైవేట్ కంపెనీ పరమైంది. ఆ కంపెనీ కూడా సకాలంలో కావలసినటువంటి అనుమతులు కానీ భూసేకరణ కానీ లేకపోతే మైనింగ్ పనులు కానీ ప్రారంభించిన కారణంగా ఈరోజు రద్దు చేసి అది సింగరేణికి దక్కే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాల సహకారం అందించి సింగరేణికి ఈ బ్లాకు వచ్చే విధంగా సహకరించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది సుమారు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. వచ్చేటువంటి 20 సంవత్సరాల వరకు కూడా సింగరేణి ఇక్కడ మైనింగ్ చేయవచ్చు. అదేవిధంగా గ్రేడ్ 13కి సంబంధించినటువంటి కోలు ఇందులో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రకంగా ఈరోజు సింగరేణి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో సింగరేణికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కార్మికులు ఉన్నారో వాళ్ళకు సాలరీ కూడా మరి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.